అవని, అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ని హాస్పిటల్ నుంచి కారులో ఇంటికి తీసుకువస్తూ ఉంటారు. ఈ దృశ్యం చూసిన పావని చాలా కంగారైపోతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే పావని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. దాన్ని చూసిన పావని చాలా కంగారైపోతూ ఉంటుంది. అయ్యో మావయ్య వచ్చేసారా, నేనే తోసేశానని ఇంట్లో వాళ్ళందరితో చెప్పేస్తారా ఏంటి అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అవని ఇంట్లోపలికి వచ్చి వాళ్ళ మావయ్య గారి కోసం జ్యూస్ అయితే రెడీ చేస్తూ ఉంటుంది. జ్యూస్ చేయడం చూసిన ఆరాధ్య, అమ్మ నేనే తాతయ్యకి జ్యూస్ ఇస్తానమ్మా అని అంటూ ఉంటుంది. సరే నువ్వే ఇస్తావా, సరే అయితే నేను చేశాక నీకు ఇస్తాను, నువ్వు తాతయ్యకి వెళ్ళి ఇవ్వు అని అంటూ ఉంటుంది. ఆరాధ్య అయితే అవని దగ్గర నుంచి జ్యూస్ తీసుకొని వాళ్ళ తాతయ్యకి ఇచ్చి తాగిపిద్దామని చెప్పి ఆశతో వెళ్తూ ఉంటుంది. ఆరాధ్య అయితే అవని చేతిలో నుంచి జ్యూస్ తీసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది. ఈ దృశ్యం చూసిన పావని, ఇదే సరైన టైం, మావయ్య కోలుకోకుండా చేద్దామని పావని అనుకుంటూ ఉంటుంది. ఆరాధ్య, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా, ఈ జ్యూస్ ఎవరికి తీసుకువెళ్తున్నావు, తాతయ్య దగ్గరకా, నాకు చిన్న హెల్ప్ చేయవా ఆరాధ్య అని పావని అంటూ ఉంటుంది. సరే పిన్ని, ఏం చేయాలి చెప్పు అని అంటూ ఉంటుంది ఆరాధ్య. నా ఫోన్ రూమ్లో ఉంది, కొంచెం వెళ్ళి తెచ్చేస్తావా అని అంటూ ఉంటుంది. సరే పిన్ని, అయితే ఈ జ్యూస్ పట్టుకో, నేను నీ రూమ్కి వెళ్ళి తెస్తాను అని చెప్తూ ఉంటుంది. ఆరాధ్య అయితే జ్యూస్ ఇచ్చేసి రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఈలోపు పావని అయితే జ్యూస్లో ఏదో కలిపేస్తూ ఉంటుంది. మావయ్య ఎలా అయినా కోలుకోకూడదు, నా పేరు బయటికి రాకూడదు, ఇతను కోలుకుంటే నా పేరు బయటికి చెప్పేస్తాడు అని భయంతో కలిపేస్తూ ఉంటుంది. ఆరాధ్య అయితే ఆ జ్యూస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తాతయ్యకి ఈ జ్యూస్ ఇచ్చి తాగిపించాలి అని ఆశతో వెళ్తూ ఉంటుంది. తాతయ్య మీకోసం జ్యూస్ తెచ్చాను, తాగండి అని అంటూ ఉంటుంది.